హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బై గాడ్స్ గ్రేస్ నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూరప్ నుండి ఆఫ్రికాకు మెడికల్ మిషనరీగా వెళ్ళిన ఒక డాక్టర్ గురించి తెలుసుకుందాం. ఆమె హెలెన్ రోజ్వియర్. హెలెన్ రోజ్వియర్ క్రీస్తు శకము 1925 సంవత్సరంలో హెడ్ఫోర్డ్ వేరీలోని హెస్లీబెరీలో జన్మించారు. ఆమె కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించుచుండగా ఆమె యొక్క స్నేహితులు కొందరు మంచి క్రైస్తవ సాక్ష్య జీవితాన్ని జీవించటం చూచి ప్రభావితం చేయబడ్డారు. వారి సాక్ష్య జీవితాలను చూసినప్పుడు ఆమె తన సొంత జీవితాన్ని గురించి ఆలోచించేలాగున చేసి యేసుక్రీస్తుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలి అనే తృష్ణ కలుగజేశాయి. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుని ఆయన పరిచర్యలో పాలు పొందాలి అనే తృష్ణ కలిగిన హెలెన్ జీవితం దేవునికి సమర్పించుకుని దేవుని పరిచర్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. హెలెన్ మిషనరీ అవ్వాలన్న తన కోరికను తన తండ్రితో పంచుకున్నప్పుడు ఆమె తండ్రి షాక్నకు గురయ్యారు. ఆయన హెలెన్ ఒక రోజున మంచి డాక్టర్ అవ్వాలని కలలు కన్నారు. తన తండ్రి కోరికను తీర్చడానికి ఆమె మెడికల్ మిషనరీగా అవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఈ విషయమై ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆమె న్యూహామ్ వైద్య కళాశాలలో చేరి క్రీస్తు శకము 1951 సంవత్సరంలో వైద్య శాస్త్రంలో పట్టా పొందారు. ఆ తరువాత ఆమె ఆఫ్రికా మిషన్ సెంటర్కు తనను మెడికల్ మిషనరీగా పంపమని దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్రికా మిషన్ బోర్డు వారు ఆమెను కాంగోలోని మాంబి అనే ప్రదేశమునకు పంపారు. ఆమె ఈ దేశం గురించి ఎప్పుడూ వినలేదు మరియు అక్కడ భాష కూడా ఆమెకు తెలియదు. అయినప్పటికీ ఆమె నిస్సందేహంగా విశ్వాసముతో ముందుకు వెళ్ళింది. ఆమె మాంబి అనే ప్రదేశానికి త్వరితగతిని వెళ్ళి అక్కడ ఒక చిన్న వైద్య కేంద్రంను ప్రారంభించింది. ఆ వైద్య కేంద్రంలో ఆమెకు సహాయపడటానికి ఎవ్వరూ లేరు మరియు ఆమెకు కొత్త భాష నేర్చుకోవటానికి ఎంతో కష్టంగా ఉంది. ఆమె వైద్య కేంద్రంకు సరిపడినన్ని మందులు ఆమెకు దొరకలేదు. ఆ మందుల కొరత ఆమెను దేవునికి మరింత దగ్గరగా చేసింది. ఎవరైతే ఆమె క్లినిక్ వద్దకు వైద్యం నిమిత్తం వచ్చారో వారందరూ యేసుక్రీస్తు యొక్క స్వస్థపరిచే శక్తిని హెలెన్ యొద్ద నుండి విన్నారు. అలాగూ అనేక మంది మొట్టమొదటిగా యేసుక్రీస్తుని గురించి విని ప్రభువును తెలుసుకున్నారు. హెలెన్ మెడికల్ మిషనరీగా 6 నెలల అనుభవం సంపాదించిన తరువాత ఆమె వైద్యాన్ని నేర్చుకున్నట్లో ఆసక్తి కలిగిన ఒక యువకుడిని కలుసుకున్నారు. ఆమె అతనికి తర్ఫీదు ఇచ్చారు. ఆయన పేరు జాన్ మంగాడిమా. అతనికి శిక్షణ ఇచ్చిన తరువాత అనేక మందికి శిక్షణ ఇస్తే ఇంకా ఎక్కువ మంది లబ్ధి పొందుతారు కదా అని ఆమె ఆలోచించి ఆ యువకుడైన జాన్ సహాయంతో స్వాహిలి అనే ప్రాంతీయ భాషను హెలెన్ నేర్చుకున్నారు. అక్కడి ప్రజల సహాయంతో అడవి మధ్య ఆమె 32 పడకలు 5 నర్సులు గల ఒక ఆసుపత్రిని నిర్మించారు. ఆమె జీవితంలో ఇది ఒక గొప్ప మైలురాయి. 5 సంవత్సరములు ఎంతో కష్టపడి పనిచేసిన కారణంతో హెలెన్ వ్యాధిగ్రస్తురాలై బలహీనపడింది. అందువలన ఆమె తన స్వదేశమునకు వచ్చి కొద్ది సమయం విశ్రాంతి తీసుకుని తన వైద్య విద్యను కొనసాగించారు. 2 సంవత్సరముల కాలంలో ఆమె శస్త్రచికిత్సకు సంబంధించిన వైద్య విద్యను పూర్తి చేశారు. ఆమె శారీరక బలాన్ని మరియు ఆత్మీయ బలాన్ని పుంజుకుని క్రీస్తు శకము 1960 సంవత్సరంలో కాంగోకు తిరిగి వెళ్లారు. కానీ ఆ సమయంలో కాంగోలో రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. బెల్జియం వారు కాంగో ప్రజలను పరిపాలిస్తున్నారు. అందువలన కాంగో ప్రజలు ఈ తెల్లజాతీయుల నుండి విడుదల కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకని కాంగో ప్రజలు వారి మీద తిరుగుబాటు చేశారు. తెల్లజాతీయులకు వ్యతిరేకంగా అల్లర్లు చేయుట, ఉద్రిక్తత, హింస నెలకొల్పుట ఆ రోజులలో సాధారణంగా జరుగుతూ ఉండేవి. అందువల్ల అనేక మంది యూరప్ వారు కాంగో దేశాన్ని విడిచిపెట్టి వారి స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ హెలెన్ మాత్రం అక్కడే ఉండిపోయారు. ఆమె కాంగోలో చేరిన 3 వారాలలో యూరప్ వారికి వ్యతిరేకంగా అల్లర్లు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయి. అనేక పరిచర్య కేంద్రాలను మూసివేశారు. అంతేకాక మిషనరీ ఏజెన్సీలు వారి మిషనరీలను వెనుకకు పిలిచివేశారు. కానీ
హెలెన్ వెనక్కి తిరిగి వెళ్ళడానికి నిరాకరించారు. ఆ తరువాత అక్కడి సైనికులు దారుణంగా ఆమెపై పడి ఆమెను రేప్ చేశారు. ఆమెను 5 నెలల కాలము జైలులో ఉంచారు. కానీ హెలెన్ చెరసాలలో కూడా సువార్త ప్రకటన కొనసాగించారు. హింస పొందిన అనేక స్త్రీలను ఆమె ఓదార్చారు. తోటి ఖైదీలతో కలిసి దేవుడిని పాటలతో స్తుతించి ఆరాధించారు. వారి భాష ఆమెకు తెలిసినట వలన హింసించబడిన తోటి స్త్రీ ఖైదీలతో ఆమె సువార్త పంచుకున్నారు. క్రీస్తు శకము 1964లో అంతర్జాతీయ సైనిక సంస్థ వారు హెలెన్ను జైలు నుండి బయటకు పంపివేశారు. క్రొత్త సంవత్సరానికి ఆమె ఇంగ్లాండ్కు వెళ్లారు. ఆ తర్వాత ఆమె జాన్ మంగాడిమా యొద్ద నుండి ఒక ఉత్తరం అందుకున్నారు. అందులో ఆమెచే స్థాపింపబడిన ఆసుపత్రి చాలా హీన పరిస్థితిలో ఉందనియూ, రోగులకు శస్త్రచికిత్స చేయటానికి ఎవ్వరూ లేరనియూ వ్రాశారు. ఈ అవసరత తను మరలా కాంగో తిరిగి వెళ్ళాలి అని సూచించింది. అందువలన ఆమె క్రీస్తు శకము 1966లో తన 41వ ఏట కాంగో తిరిగి వెళ్ళింది. ఈ మధ్యకాలంలో జాన్ మంగాడిమా వైద్య విద్య ముగించుకుని ఆసుపత్రిని నడిపిస్తున్నారు. ఇది చూడటం హెలెన్కు ఎంతో సంతోషాన్ని కలిగజేసింది. విశ్వాసులు అనేక మంది అల్లర్లు, దౌర్జన్యాలు, దొమ్మీలలో తమ ఆస్తులను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ వారు వారి విశ్వాసములో స్థిరులుగాను కదలని వారిగాను ఉన్నారు. ఇది హెలెన్ దేవుని కొరకు ఇంకా ఇంకా పనిచేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని కలుగజేసింది. ఆమె ఒక సువార్త వైద్య పరిచర్య కేంద్రాన్ని స్థాపించారు. ఆమె వైద్య శిక్షణ ఇచ్చే కళాశాలను ప్రారంభించారు. చిన్న చిన్న విమానాలలో మెడికల్ మిషనరీలు రావడానికి వీలుగా ఒక రన్వే కూడా వేయించారు. ఉత్తర తూర్పు కాంగోలో ఆమె మరో 4 ఆసుపత్రులను కూడా ప్రారంభించారు. వైద్య పనిని, సువార్త పనిని రెండింటినీ హెలెన్ సమన్వయంతో సమానంగా చేశారు. 24 సంవత్సరముల నుండి తనకు ఉన్న దర్శనాన్ని 10 సంవత్సరముల వ్యవధిలో నెరవేర్చారు. క్రీస్తు శకము 1971 సంవత్సరంలో హెలెన్ జాన్ మంగాడిమాను అన్ని ఆసుపత్రులకు డైరెక్టర్గా నియమించారు. గవర్నమెంట్ వారు కూడా హెలెన్ చేసిన పనిని అధికారికంగా గుర్తించారు. ఆమె 48 సంవత్సరముల వయసులో దేవుని పరిచర్య కొరకు తన వంతు కొంత మట్టుకు చేశాను అనే సంతృప్తితో ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లారు. ఆమె ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లిన నాటి నుండి ఒక గొప్ప వక్తగా పేరుగాంచారు. ఆఫ్రికాలోని ఆమె అనుభవాలు అందరూ తెలుసుకుని ప్రపంచమంతా వినడానికి ఆసక్తి కనపరిచారు. ఆమె పరిచర్య అవసరాలను, యువత యువకులు మిషనరీ పరిచర్యలో ఎదుర్కొనే సవాళ్లను అందరికీ తన ప్రసంగాల ద్వారా పంచుకుంటూ ఉండేవారు. హెలెన్ ధైర్యము, విశ్వాసము కలిగిన స్త్రీగా ఉండి దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసింది. మరి మీ సంగతి ఏమిటి? దేవుని పనిలో పాల్గొనడానికి అడుగు ముందుకు వేయగలరా? నీవు దేవునికి కావాలి. ఆలోచించండి ఫ్రెండ్స్, ఆచరించండి. దేవుడు మీతో మాట్లాడితే ఆయనకు విధేయత చూపండి. మే గాడ్ బ్లెస్ యూ.